కాళేశ్వరం కమిషన్ విచారణలో స్పీడ్ పెంచింది. కాళేశ్వరం విచారణ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం అధికారులతో సమావేశమవుతారు. ఇప్పటికే రిటైర్డ్ ఇంజనీర్లను విచారించిన కాళేశ్వరం కమిషన్ విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై విచారణ చేయనుంది. అధికారుల విచారణ తర్వాత ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చి విచారించనుంది కమిషన్. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ ను కూడా కమిషన్ విచారణ చేయనుందని తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణలో పలుమార్లు కేసీఆర్, హరీష్ రావు పేర్లు ప్రస్తావనకు వచ్చింది. అఫిడవిట్లో సమర్పించిన అధికారులు, ఇంజనీర్లు అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పేర్లను ప్రస్తావించారు. హరీష్ రావు ఆదేశాల మేరకే చేశామంటూ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి కమిషన్ కు వివరించడంతో పాటు అఫిడవిట్ ను సైతం ఇచ్చారు. సుధాకర్ రెడ్డి 3 సార్లు హరీష్ రావు పేరును ప్రస్తావించారు. దీంతో హరీష్ రావును కూడా విచారణకు పిలుస్తారని సమాచారం. హరీష్ విచారణ తర్వాతే మాజీ సీఎం కేసీఆర్ ఎంక్వైరీ ఉంటుందని సన్నిహితులతో గులాబీ బాస్ చెప్తున్నట్లుగా సమాచారం. హరీష్ రావు మంత్రిగా ఉన్న టైంలోనే ఒప్పందాలు, కాంట్రాక్టులు జరిగాయి. ఈ అంశాన్ని కూడా కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.